ప్రజాస్వామ్యంలో ఓ ఎమ్మెల్యే ఒక దళితుడి ఇంటి మీదకెళ్లి దాడి చేయడం దారుణమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. ఇలాంటి నీచమైన శాసనసభ్యుడు ఏపీలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండరని మండిపడ్డారు. కర్నూలు జిల్లా చెప్పగిరి మండలం నేమకల్లు గ్రామంలో ఎమ్మెల్యే విరూపాక్షి ఆయన అనుచరుల చేతిలో గాయపడిన దళిత మహిళ సుచిత్ర కుటుంబాన్ని ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, గిత్త జయసూర్య పరామర్శించారు. దళితులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే విరూపాక్షిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుడు ఇంత దుర్మార్గంగా ఒక దళితుడి ఇంటి మీదకి దాడికి వచ్చినటువంటి నీచమైనటువంటి శాసనసభ్యుడు ఆంధ్రప్రదేశ్ లో కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉండరు. మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యేతో సహా ఇంటికి పోయి బెదిరించడం అనేది మహిళని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అంతమంది అతని అనుచరుల ముందు అమ్మాయిని నైటీ చింపడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనం, ఎమ్మెల్యే యొక్క దుర్మార్గానికి నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో దళితులు గిరిజనుల మీద జరిగిన దాడుల్లో మొదటి స్థానంలో ఉండేది. ఆ రోజు ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి తన డ్రైవర్ అయిన దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయలే, ఈ ఎమ్మెల్యేని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని అనుకోవడం మా అవివేకం. అయినా సరే తక్షణం ఈ శాసనసభ్యుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం. వీళ్ళకు అధికారం ఉన్న దళితులపైనే దాడులు, అధికారం పోయినా దళితులపైన, బీసీలపైన, అందరిపైన దాడులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ తాత రాజారెడ్డి రాజ్యాంగం కాదు, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఏ శాసనసభ్యులమైనా సరే ముఖ్యంగా దళిత వాడకెళ్తే వాళ్ళ సమగ్ర అభివృద్ధి గురించి అడుగుతాం. కేవలము నీ ఆదాయ వనరులు దెబ్బతీశారు, నీ ఆదాయ వనరులు కొల్లగొడుతున్నారు, లేకపోతే మా పైన కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి చర్యతోని ఈ రోజు నువ్వు దళిత వాడలు ఉన్నటువంటి దళిత కుటుంబాలపైకి దాడికి వచ్చావంటే అది నీ నీచ సంస్కృతికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ నియోజకవర్గంలో దళితుల పైన ఎటువంటి దాడులు జరిగినా దళిత జాతి అంతా కూడా సన్నద్ధం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.